ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. రమేష్ గారు, వెల్కమ్ సార్. రమేష్ గారు, ఇవాళ ఒక పెద్ద ఆర్టికల్ సాక్షి పత్రికలో వచ్చింది. వదిన మరిది డ్రామా, 2 ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న జీవీఎల్కి పురంధేశ్వరి చెక్. అంటే దీని అర్థం ఏంటంటే, విశాఖలో 2 ఏళ్లుగా జీవీఎల్ పనిచేసుకుంటున్నాడు, జీవీఎల్కి ఇవ్వకుండా పురంధేశ్వరి పావులు గదిపారు. అది భరత్కి కానీ లేకపోతే సీఎం రమేష్కి కానీ ఇప్పించే ప్రయత్నంలో పురంధేశ్వరి ఉన్నారు. జీవీఎల్కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జీవీఎల్ 2 సంవత్సరాలుగా ఏమేం చేస్తున్నాడో అవన్నీ రాసుకొచ్చి ఇప్పుడేం జరుగుతుంది బీజేపీలో, ఇట్లెందుకు జరుగుతుంది అనేది రాసుకొచ్చారు. అంటే నాకు తెలిసి జీవీఎల్కి ఇవ్వాలి అన్నట్టే ఉంది ఆ ఆర్టికల్ సారాంశం. జీవీఎల్కే ఇవ్వాలన్నట్టుంది. ఎందుకు వీళ్ళు జీవీఎల్ని భుజాన వేసుకొని ఈ విషయంలో మోస్తున్నారు అనుకోవాలి? అంటే కొంతమంది అంటే బీజేపీలో ఉన్న కొంతమంది అంటే వైఎస్ఆర్సీపీకి చాలా ప్రేమ. అందులో ప్రథముడు సోము వీర్రాజు గారు. ఇన్ఫ్యాక్ట్ సోము వీర్రాజు గారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమించడంలో కూడా వైసీపీ వారి పాత్ర ఉన్నది. ఎందుకంటే ఆ టైంలో పీక్లో ఉన్న రిలేషన్స్ బీజేపీకి వైసీపీకి. అందులో విజయసాయిరెడ్డి గారు బాగా అప్పట్లో మరి బాగా ఆయన ప్రభావం చూపగలిగేవాడు ఢిల్లీలో. ఆ నేపథ్యంలోనే ఆయనే ప్రభావం చూపి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని పక్కన పెట్టించి సడన్గా ఈ సోము వీర్రాజు గారిని పెట్టారు అని ఆ రోజుల్లో ఒక స్పెక్యులేషన్ నడిచింది. ఆ తర్వాత కూడా అందుకు తగ్గట్టుగానే సోము వీర్రాజు గారు అధికారంలో ఉన్న పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద బాణాలు ఎక్కువ పెట్టేవారు. ఎవరి గురించి అడిగినా చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళేవాడు సబ్జెక్ట్. అంటే ప్రతిపక్షాన్ని గురించి మాట్లాడకుండా ఆయన ఎన్నడూ అధికార పార్టీ గురించి మాట్లాడాల. సో ఆయనకి మరి ఇద్దరి పట్ల ప్రేమో, ఇద్దరి పట్ల మరి తెలుగుదేశం పట్ల ప్రేమో ఏమో తెలీదు. అయితే ఆ టైంలో ఆయన వ్యవహరించిన తీరు అంతా కూడా జనరల్గా ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా ఏమీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పెట్టిన ప్రెస్ మీట్లన్నీ కూడా ఇంతకుముందు అనుకున్నట్టుగా టీడీపీకి వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికో ఎక్కువ ఉపయోగించారు. ఆయనతో పాటు మరికొద్ది మంది అటువంటి లీడర్లు ఉన్నారు ఏపీలో. బీజేపీలో 2-3 రకాల వర్గాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది ఏమో వైసీపీకి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఇద్దరు కాకుండా మధ్య మార్గంగా వెళ్ళేవాళ్ళు. 3 గ్రూపులుగా అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమైందంటే మొదటి నుంచి కూడా మరి సోము వీర్రాజు గారు అన్నా, జీవీఎల్ నరసింహారావు గారు అన్నా, విష్ణువర్ధన్ రెడ్డి అని ఇంకొక రాయలసీమకు చెందినటువంటి ఒక యువ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, వారి పట్ల చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వైసీపీకి. మిగతా వాళ్ళ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. బీజేపీని ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదండి సోము వీర్రాజు గారు ఉన్నంత వరకు కూడా. మీరు గమనించండి. తర్వాత పురంధేశ్వరి గారు అయిన తర్వాత విజయసాయిరెడ్డి గారు అసలు మామూలు ప్రాపగండా, మామూలు విమర్శలు కాదవి. అది కూడా రాష్ట్ర శాఖ పురంధేశ్వరి గారికి వరకే కన్ఫైన్ అయ్యారు. అది అటు కేంద్రం వరకు, అటు పెద్దల వరకు వెళ్ళలేదు. అసలు పురంధేశ్వరి మీద చంద్రబాబు నాయుడు తోటి జతగట్టి ఆవిడ వదిన మరిది అని చెప్పి భావజనతా పార్టీ అని జీవితకాలం పాటు అసలు మరి చంద్రబాబు నాయుడుతో వసగగా వాళ్ళు విడిగా ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఏమాత్రం పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా జీవితకాలం పాటు ఎప్పుడు 94-95 నుంచి కూడా, అంతకుముందు పడేది కాదు, మధ్యలో అతి కొద్ది కాలం కలిసి ఉన్నారు. ఆ తర్వాత వెంటనే బయటకు వచ్చాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకతతోనే వాళ్ళు రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా, వైసీపీలో చేరినా, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలు. అయినా కూడా ఎందుకు వైసీపీ వాళ్ళు పురంధేశ్వరి గారి మీద దాడి చేస్తున్నారంటే, ఆవిడ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ కొంచెం ఎక్కువ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారండి. చాలా ప్రెస్ మీట్లు పెట్టింది ఆవిడ. చాలా ఇష్యూల్లో చాలా లోతుగా వెళ్ళి మాట్లాడింది. అవును, మద్యం లాంటి విషయాల్లో చాలా పర్టికులర్స్ తీసి బయటికి మాట్లాడారు. అవును.
తర్వాత ఢిల్లీకి లెటర్లు రాసింది, ఫైనాన్స్ మినిస్టర్కి లెటర్లు రాసింది. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ నచ్చల, అందుకని ఆవిడని పర్సనల్గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు బాగా. సరే, అదొక పార్శ్వం అయితే, ఇంకొకటి ఏమిటంటే ఇటువైపు మొదటి నుంచి కూడా ఎవరైతే ఎక్కువ టీడీపీని క్రిటిసైజ్ చేస్తూ వచ్చారో వాళ్ళ పట్ల చాలా సానుభూతితోటి, చాలా సాఫ్ట్ కార్నర్ తోటి వైసీపీ వ్యవహరిస్తుంది. అటువంటి వాళ్ళలో సోము వీర్రాజు గారు ఒకరని చెప్పాను. రెండో వారు మీరు చెప్పినటువంటి జీవీఎల్ నరసింహరావు గారు కూడా. అయితే జీవీఎల్ నరసింహరావు గారు అప్పుడు గతంలో కూడా పొత్తులో ఉన్నప్పుడు, పొత్తు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం బాగా క్రిటిసైజ్ చేసేవాడు ఆయన. అంటే ఎస్పెషల్లీ ఏమంటారు, ఆ యూటిలిటీ సర్టిఫికెట్లు ఇట్లాంటివి ఏవో ఉంటాయి, యూసీ సర్టిఫికేట్స్ అనే దాని మీద, యూసీ సర్టిఫికెట్లు అని చెప్పి యూసీ గురించి అవి సబ్మిట్ చేయలేదు, ఇట్లాంటివన్నీ ఏదో మాట్లాడుతూ ఉండేవాడు క్రిటికల్గా. అవన్నీ కూడా చాలా మరి వైసీపీ వారికి నచ్చుతాయి కదా. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇప్పుడు పొత్తు తర్వాత బీజేపీలో కొంతమందిని రెచ్చగొట్టడానికి వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుందండి. ఎట్లయితే జనసేనలో, ఓహో ఇది ప్రేమ కాదా, రెచ్చగొట్టడమా? అంతే కదా, పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. ఎట్లా జనసేనలో ఏం చేస్తారు, ప్రేమ ఎట్లా ఉంటుంది, అయ్యో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కనీసం 50 కూడా తీసుకోలేదు, 75 తీసుకుంటారని అనుకున్నాం మేము, సీట్లు తీసుకోలేదు, ఎంత అన్యాయం చేస్తున్నాడు అని తెగ బాధపడిపోతారు. ఎందుకు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం కోసం. అదేవిధంగా ఇక్కడేంటి, ఇక్కడ సోము వీర్రాజు గారిని ఆయనకి టికెట్ వస్తుంటే రాజమండ్రి రాకుండా అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నిన్న ఒకటి రాశారండి. ఇవాళ జీవీఎల్ గురించి రాశారు. నిన్నేమో సోము వీర్రాజు గురించి రాశారు, ఇవాళేమో జీవీఎల్ గురించి రాశారు. ఎంత ప్రేమ అంటే అసలు వాళ్ళిద్దరూ, అంటే బీజేపీ వారు టికెట్ ఇస్తారా ఎవరో మనకు తెలియదు, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా బీజేపీ వారు ఇస్తారా టికెట్లన్నీ? ఎక్కడన్నా ఒకటి అరా ఏదన్నా అభ్యంతరాలు ఉంటే టీడీపీ వారు చెప్తారు, అది వేరే విషయం, పొత్తు పార్ట్నర్గా. కానీ ఓవరాల్గా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి బీజేపీ అని చెప్పి టీడీపీ చెప్తే బీజేపీ ఉంటుందా, బీజేపీ అధినాయకత్వం? అందుకని రాజమండ్రిలోనేమో సోము వీర్రాజు గారికి టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారట. అదేమో పురంధేశ్వరి గారికి ఇస్తారని చెప్పి అందరూ రాస్తున్నారు మరో పక్కన. ఆ తర్వాత జీవీఎల్ గారు యాక్చువల్గా ఏంటంటే వైజాగ్ ఆశించాడు. ఆయన ఆశించి కొంత వర్క్ చేసుకుంటున్నమాట వాస్తవం, 2-3 సంవత్సరాల నుంచి వర్క్ చేసుకుంటున్నాడు ఆయన. అయితే మరి ఇప్పుడున్నటువంటి మొత్తం వ్యవహారంలో టీడీపీ వాళ్ళు వైజాగ్ ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడాల. వైజాగ్, విజయవాడ ఈ రెండు కూడా వాళ్ళు ఇష్టపడలేదు ఇవ్వడానికి. ఆ నేపథ్యంలో జీవీఎల్ ఏం చేయాలో మరి ఆయనకి మార్గం లేదు. ఇక అనకాపల్లి ఒకటి ఉంది, అనకాపల్లిలో ఆయన అంత ఉత్సాహంగా ఉన్నట్టుగా నాకైతే తెలియదు జీవీఎల్ గారు అక్కడి నుంచి పోటీ చేయడానికి. కానీ సీఎం రమేష్ మాత్రం ఓపెన్గా హీ త్రూ హిజ్ హ్యాట్ అనమాట ఇన్ ద రింగ్, నేను పోటీ చేస్తాను అనకాపల్లిని ముందు చెప్తున్నాడు ఆయన ఓపెన్గానే, అందుకోసం ట్రై చేసుకుంటున్నాడు. అయితే ఇవన్నీ కూడా బీజేపీ అధిష్టానం ఫైనల్గా నిర్ణయించేది. ఓకే, పురంధేశ్వరి గారు కూడా తన బహుశా ఇన్పుట్స్ ఇస్తారు, ఆవిడ కూడా ఇస్తారు తప్పకుండా. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి, పురంధేశ్వరి గారు సీఎం రమేష్ గారికి మన సోము వీర్రాజు గారికి ఇవ్వకుండా చేస్తోంది, కుట్రబన్నుతోంది అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అండి. ఆవిడకి ప్రత్యేకంగా సోము వీర్రాజు గారి మీద కుట్రబనాల్సిన అవసరం ఏంటో, సీఎం రమేష్ గారి మీద కుట్రబనాల్సిన అవసరం ఏంటో తెలియదు. ఓన్లీ థింగ్ ప్రాబబ్లీ ఏంటంటే రాజమండ్రిలో సీటు కోసం మాత్రం ట్రై చేసుకుంటారు కూడా. మిగతావన్నీ ఏంటంటే ఉరిగిన బీజేపీలో కొంత గందరగోళం తీసుకురావడానికి, బీజేపీలో కొంతమందిని రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, డౌట్ లేదు. బీజేపీలో ఇంతకుముందు చెప్పినట్టు ఒక వర్గం ఖచ్చితంగా వైసీపీకి పట్ల సానుభూతితోటి ఉంటుంది. అయితే ఎన్నికల పొత్తు ఆ పార్టీతో ఉన్నదని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కొంత మారి తెలుగుదేశంతోనే పొత్తు అవసరం ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారండి. యాక్చువల్గా సోము వీర్రాజు కాదు, కానీ నాకు తెలిసి జీవీఎల్ నరసింహరావు గారు కూడా ఇంటర్నల్ మీటింగ్స్లో మనకి పొత్తు కావాల్సిందే, ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటేనే మనకి పార్టీ కొంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు ఆయన కూడా. ఎందుకంటే పొత్తు లేకపోతే అసలు మనం ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేము ఈసారి ఎన్నికల్లో ఏపీలో అని. ఇది ఓవరాల్ సిట్యువేషన్. ఇది ఇక్కడ సాక్షి పాత్ర, వైసీపీ పాత్ర ఏమిటాయంటే రెచ్చగొట్టే కార్యక్రమం అంతే. అవతల పార్టీలో విభేదాలు తీసుకొచ్చి ఆ బీజేపీ టీడీపీ కలవకుండా, వాళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా జనసేన టీడీపీ మధ్య అవగాహనని ఏదో విధంగా చెడగొట్టి వాళ్ళ క్యాడర్ని లేకపోతే వాళ్ళ మద్దతుదారుల్ని, వాళ్ళ ఓటర్లని ప్రభావితం చేసి ఓట్లు పక్క పార్టీకి ట్రాన్స్ఫర్ కాకూడదు, ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునే పరిస్థితి లేదు చేస్తాయి కాబట్టి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునే పరిస్థితి లేదు.
అవును. రైట్ సార్, థ్యాంక్ యూ.